అష్టాదశ శక్తిపీఠాలలో 16వది మాంగళ్య గౌరీదేవి శక్తిపీఠం. ఈ మాంగళ్య గౌరీదేవి శక్తిపీఠం బీహార్ రాష్ట్రంలోని పాట్నా నగరానికి 75 కిలోమీటర్ల దూరంలో ఉన్న గయా క్షేత్రంలో ఉంది. ఇక్కడ సతీదేవి యొక్క స్తనములు పడినట్లు చెప్పబడుతోంది. ఇక్కడ అమ్మవారు మాంగళ్య గౌరీదేవిగా వెలసింది. ఈ అమ్మవారిని మంగళగౌరీదేవిగా కూడా పిలుస్తారు. ఈ గయా క్షేత్రం పితృదేవతారాధనకు ప్రసిద్ధి. ఇక్కడ పిండ ప్రదానం చేస్తే పితృదేవతలు తరిస్తారు. ఇక్కడ చేసిన దానం ధర్మం ఎన్నో రెట్లు పుణ్యాన్ని ఫలాన్ని కలిగిస్తుంది. క్షేత్ర పురాణ గాథ. బ్రహ్మదేవుని మానసపుత్రుడైన మరీచి మహర్షి, ఆయన భార్య ధర్మవ్రత అన్యోన్య దాంపత్యంతో కాలం గడుపుతున్నారు. ఒకరోజు మరీచి మహర్షి భోజనం చేసిన తరువాత విశ్రమించి తన భార్యను కాళ్ళు పట్టమన్నాడు. కొంత సమయానికి అలా తన భార్య కాళ్ళు పట్టడంతో సుఖనిద్రలోకి జారుకున్నాడు. ఆ సమయంలో బ్రహ్మదేవుడు అక్కడికి వచ్చాడు. అప్పుడు ధర్మవ్రత కాళ్ళు పట్టడం ఆపి బ్రహ్మదేవునికి అతిథి సత్కారాలు చేసింది. దానితో మరీచికి నిద్రాభంగం కలిగింది. భర్త సేవను విడిచి పరాయి పురుషునకు సేవలు చేసిందన్న నెపంతో భార్యను శిలగా మారిపోమ్మని శపించాడు. ధర్మవ్రత అతిథిని సత్కరించేందుకే భర్త సేవను మానటం జరిగిందని, తన తప్పు లేదని, ఈ శాపాన్ని అంగీకరించనని విష్ణుమూర్తిని గురించి తపస్సు చేసింది. విష్ణుమూర్తి ఆమె తపస్సునికి మెచ్చి ప్రత్యక్షమయ్యాడు. మహర్షి శాపం ఆపడం తన వల్ల కాదని, శాపాన్ని అంగీకరించమని ధర్మవ్రతకు బోధ చేశాడు. దానితో ధర్మవ్రత శిలగా తాను మారిపోతానని, అయితే ఆ శిలపై విష్ణుపాదాలు నిత్యం ఉండాలని, ఆ శిలను స్పృశించిన వారికి మోక్షం కలగాలని విష్ణుమూర్తిని కోరింది. విష్ణుమూర్తి అందుకు అంగీకరించాడు. ఆ తరువాత బ్రహ్మ విష్ణు మహేశ్వరులు బ్రాహ్మణ వేషాలు ధరించి గయాసురుని దేహాన్ని యజ్ఞవాటికగా చేసుకొని యాగం చేసేటప్పుడు గయాసురుని తలపైన కదలకుండా ఉండడానికి ఒక శిలను పెట్టవలసి వచ్చింది. అప్పుడు విష్ణువు మహర్షి శాప కారణంగా ధర్మవ్రత శిలగా మారి ఉండటం వలన ఆ శిలను తెచ్చి గయుని తలపై ఉంచాడు. తాను ఆ శిలపై నిలిచి ఉన్నాడు. ఆ తరువాత అక్కడ విష్ణువు గదాధరుడుగా వెలిశాడు. ధర్మవ్రత తాను శిలగా మారే ముందు ఆదిపరాశక్తిని ప్రార్థించి తాను శిలగా పడి ఉండే చోట ఆ అమ్మవారును కొలువుతీరమని వేడుకోవడంతో ఆ అమ్మవారే అక్కడ మాంగళ్య గౌరిగా వెలసిందని కొందరు చెబుతారు. ఈ గయాక్షేత్రంలో ఫల్గుని, మధుర, శ్వేత అనే 3 నదులు ప్రవహిస్తున్నాయి. వీటిలో ఫల్గుని నది ముఖ్యమైనది. ఇప్పుడు ఈ నది అంతర్వాహినిగా ప్రవహిస్తున్నదని చెప్తారు. ఈ గయాక్షేత్రంలో గదాధరుని ఆలయానికి ప్రక్కన మాంగళ్య గౌరీదేవి ఆలయం ఉంది. మాంగళ్య గౌరీదేవిని విష్ణు సోదరిగా చెబుతారు. అమ్మవారు గొప్ప అలంకరణలతో దర్శనమిస్తుంది. భక్తులు అమ్మవారిని భక్తి శ్రద్ధలతో దర్శించి సేవించుకుంటారు. స్త్రీలకు మాంగళ్య సౌభాగ్యాన్ని ఈ అమ్మ ప్రసాదిస్తుంది. భక్తుల కోరికలను తీరుస్తుంది.